దేవుని పరిశుద్ధమైన నామానికి నిత్యము మహిమ కలుగును గాక. నేటి వాక్య ధ్యానం కొరకు ప్రకటన గ్రంథం 18వ అధ్యాయం. పరలోకంలో చాలా సూచనలు చూస్తున్నారు దైవజనులు యోహాను గారు. కొన్ని ప్రాంతాలకు తీసుకువెళ్తూ చూపిస్తే మరికొన్ని ఆయన ఆశ్చర్యపడేటట్లుగా చెప్తూ ఉన్నారు. ఇవన్నీ ఆయన గుర్తుపెట్టుకుంటున్నాడు. ఒక్కొక్క సంగతి జరుగుతూ ఉంది. భయంకరమైన సంభవాలు జరుగుతూ ఉన్నాయి. ఆ సంభవాలు మనం ఒకటొకటిగా ధ్యానం చేస్తూ ఉన్నాం. 7 ఉగ్రత పాత్రలు కుమరించబడిన తరువాత ఒక దేవదూత పరలోకం నుండి ఆయన దగ్గర రావడం గమనిస్తున్నాడు. అతనికి గొప్ప అధికారం ఉందట. అతనికి మహిమ ప్రభావం చేత భూమిని ప్రకాశింపజేసే అధికారం ఉందట. యోహానుతో మాట్లాడుతూ ఉన్నాడు. ఒక దేవదూత ఆయనతో మాట్లాడుతున్నాడు. మాట్లాడడంలో ఒక ఉద్దేశాన్ని వెల్లడి చేస్తున్నాడు. అదేంటంటే మహావేశ్య మీదకి వస్తున్నటువంటి తీర్పును గురించి చూపిస్తూ ఉన్నారు. 17వ అధ్యాయం 1వ వచనంలో ఈ తీర్పు 17వ అధ్యాయం 16వ వచనంలో వివరించడం జరిగింది. దీన్ని ప్రకటించడానికి వేరొక దూత రావలసిన అవసరం ఏముంది? అయితే ఈ అధ్యాయం దాని పతనం గురించి వేరొక సంగతిని తెలియచేయటానికి, దాని పతనములో 2 దశలు ఉన్నాయని చూపించడానికి వేరొక దేవదూత వచ్చాడని ఇది మనం అర్థం చేసుకోవచ్చు. ఈ మహావేశ్య అనగా బబులోను, ఈ మహాబబులోను కూలిపోయింది. ఆ దయ్యముల కొంప అయిపోయింది. అది దయ్యములుండే కొంపగా అయిపోయింది అని వినబడుతుంది ఆ స్వరం. ఎందుకు 2 సార్లు ఈ మాట చెప్పడం జరిగింది అనంటే, బహుశా ఒక విషయాన్ని నొక్కి చెప్పడం కోసం. మొదట అది దాని మత సంబంధమైన ఉన్నత స్థానం నుంచి కూలిపోయింది. తర్వాత వర్తక సంబంధమైన స్థానం నుంచి అది కూలిపోయింది. మృగం దాని మతాన్ని నాశనం చేయడం, దాని వర్తక కేంద్రం కూడా అనుకోకుండా నాశనం చేయడం, ఈ 2 మనం గమనించగలుగుతాం. ఈ స్త్రీ మొట్టమొదట ఆధ్యాత్మికమైన విషయంలో, నీతి న్యాయాల విషయంలో పతనం అయిపోయి రాబోయే కాలంలో అక్షరాల నాశనం అయిపోతున్నదని మనం గమనించాలి. దాని పతనములో 2 దశలు కనబడుతున్నాయి. అది ఒకటి ఆత్మ సంబంధంగా, ఒకటి వర్తక సంబంధంగా. అది దయ్యములు కొంపగా మారిపోయింది అంటున్నాడు. ఇది ఆత్మ సంబంధమైన పతనాన్ని చూపిస్తుంది. స్త్రీ మత విషయంలో గొప్పదైనా దేవుని నుంచి చాలా దూరమైన దయ్యాలు లొంగిపోయిందని, గతంలో బబులోను నగరం నాశనం అయిన తర్వాత ఎడారి జంతువులు, నక్కలు దానికి ఉనికి పట్లుగా ఉన్నాయని యెషయా గ్రంథం 13వ అధ్యాయము 19 నుంచి 22లోను, ఇర్మీయా గ్రంథం 50 అధ్యాయము 39వ వచనంలోనూ మనం గమనించగలుగుతాం. వేశ్యలకు తల్లి అయిన మహాబబులోను అని దాని గురించి వివరించబడుతుంది. అది భయంకరమైన ప్రాణులతో నింపబడిపోయింది అని. మలినమైన అసహ్యమైన ప్రతి పక్షి కూడా అక్కడ గూడు కట్టుకుందట. జనాలు దాన్ని వ్యభిచార మద్యము చేత భూరాజులు దానితో వ్యభిచరించి
వర్తకులు దాన్ని అధికమైనటువంటి సుఖభోగాల కోసం వినియోగించుకున్నారని మనం అర్థం చేసుకోగలుగుతాం. ఈ బబులోను ఒక స్త్రీగా పోల్చడం జరిగింది. అక్కడ జరిగే విగ్రహారాధన వ్యభిచారంతో పోల్చడం జరిగింది. అక్కడ జరుగుతున్నటువంటి వ్యాపారం సుఖభోగముల కోసం ఉన్నది అని జరుగుతుంది. దానివల్లట చాలా మంది ధనవంతులయ్యారట. ఎందుకంటే వ్యాపారం బాగా సాగింది కనుక అక్కడ వ్యాపారం చేసి బాగా డెవలప్ అయ్యి కోట్లు గడించారు. పరలోకం నుంచి మరొక స్వరం వినబడుతోంది, నా ప్రజలారా, దాని అపరాధాల్లో పాలువారు కాకుండా, దాని బాధలు అనుభవించకుండా దారిలో నుండి బయటికి రండి అని. అది శిక్షకు గురి కాబోతుంది గనక దుర్మార్గతతో భయంకరమైనటువంటి చెడుతనంతో నింపబడి ఉంది కనుక దాని నుంచి మీరు బయటికి రండి అని. ప్రజలు ఎలా ఉంటారంటే నీతికి పరిశుద్ధతకు తావివ్వడం కంటే అసహ్యమైన దానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. మంచికి నీతి కంటే లోకానికి భూతికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. దైవత్వపు గుణగణాలను నేర్చుకోవడం కంటే శరీర సంబంధమైన ఇచ్చలకు లొంగిపోయిన వారే చాలా మంది ఉన్నారు. ఇలాగున ఆ మహాబబులోను నగరానికి ప్రజలు ఆకర్షించబడిపోయారు. మీకు అర్థమయ్యేటట్లుగా కొన్ని మాటలు చెప్తాను. ప్రస్తుతం మనకు అతి సమీపంలో ఉన్న ఒక మహానగరం హైదరాబాదు. దానిలో ఉన్నటువంటి భయంకరమైన పరిస్థితి వర్ణించలేనిది. చాలా మంది పల్లెటూరుల నుంచి పని కోసం, జీవనోపాధి కోసం పట్టణం వెళ్తున్నారు. కానీ ఆ పట్టణంలో జరుగుతున్నటువంటి వ్యభిచారం కానీ, ఆ పట్టణంలో జరుగుతున్నటువంటి రౌడీయిజం కానీ, ఆ పట్టణంలో జరుగుతున్న మోసం కానీ, ఆ పట్టణంలో జరుగుతున్నటువంటి మాదక ద్రవ్యాల యొక్క వ్యాపార పరిస్థితులు కానీ, ఇలా ఎన్నెన్నో కల్మసంతో కూడుకున్న పరిస్థితులు ఉన్నాయి. ఇంకా కొంచెం దూరంగా మనం ఆలోచన చేస్తే ముంబై మహానగరం, కలకత్తా మహానగరం, ఇవన్నీ కూడా దుర్మార్గతకు పెట్టిన పేరు. ఇలాంటివన్నీ కూడా ఒక దినాన్న భయంకరమైన ఉగ్రతకు గురి కాబోతున్నాయి. భయంకరమైన పరిస్థితులు వాటి మీద సంభవించబోతున్నాయి. వీటన్నిటికీ మించింది ఈ మహాబబులోను నగరం. దీని తల్లి అంటాం చూడు, అలాగే వీటన్నిటికీ తల్లి అది. అంత పెద్ద ముదురు ట్యాంక్ అది. దాని మీదకు దేవుడు భయంకరమైన ఉగ్రతను కురిపించబోతున్నాడు. ఎందుకనంటే కోట్లాది ప్రజల జీవితాలతో ఆడుకొని దైవికమైనటువంటి గుణగణాలు ఏమాత్రం లేక ఆ నగరం పనికిమాలితనంతో పూర్తిగా నింపబడిపోయింది. దానిని గమనించిన దేవుడు ముందే చెప్తున్నాడు అది నాశనం అయిపోతుంది అని. ఆల్రెడీ యెషయా గ్రంథంలో, ఇర్మియా గ్రంథంలో దాని పతనం గురించి మనం మాట్లాడుకున్నాం. దాని పాపాలు దేవుని వరకు చేరాయట. దాని అక్రమ కార్యాలు దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. సొదొమ గొమొర్రా పట్టణం దాని యొక్క దుర్గతి అంటే అది జరిగించిన అసహ్యమైన కార్యాలు. ధనంతో సుఖభోగములతో బ్రతికినటువంటి వారు వాళ్ళు, శరీర ఇచ్చలకు లొంగిన వారు వాళ్ళు, పురుషుడే స్త్రీకి, స్త్రీడే కామతురత కలిగిన చండాలపు జీవితాన్ని కలిగిన వారు వాళ్ళు. వారి యొక్క పరిస్థితిని, వారు అనుభవించుచున్న ఆ చండాలపు స్థితిని దేవుని దగ్గరికి దూతలు తీసుకెళ్తే ఆ విషయాన్ని బట్టి ఆయన చూడ్డానికి వచ్చాడట. చూచినప్పుడు ఇంత ఘోరంగా ఉన్నారు అని సొదొమ గొమొర్రా పట్టణాన్ని అగ్ని గంధకముల చేత కాల్చేశాడు ఆయన. రాబోయే దినాల్లో మహాబబులోను నగరానికి జరగబోతున్న దుర్గతికి ఉదాహరణగా సొదొమ గొమొర్రా పట్టణం ఉంది. అందుకే దానిలో నుంచి బయటకు రండి, అక్కడి నుంచి బయటకు రండి, అక్కడ ఉండొద్దు అని మహాబబులోను నగరం గురించి చెప్తున్నాడు.
నీతిమంతులు వింటారు, నీతిమంతులు బయటికి వస్తారు. సొదొమ గొమొర్రా పట్టణంలో నివసించినటువంటి లోతు తన కుటుంబాన్ని దేవుడు రక్షించాలని అబ్రాహాము ప్రార్థన బట్టి ప్రయత్నం చేస్తే నీతిమంతులు గనక తప్పించబడ్డారు, మిగిలిన వాళ్ళందరూ అగ్ని గంధకముల చేత కాల్చబడ్డారు. మహాబబులోను నగరం గురించి ఇలాగ జరగబోతూ ఉంటుండగా ఆ బబులోను నగరంలో నుండి బయటికి రమ్మంటున్నాడు. అంటే పాపపు కార్యాలలో నుంచి, అసహ్యమైన కార్యాలలోంచి, మోసం నుంచి, అన్యాయంలోంచి, దుర్మార్గంలోంచి బయటికి రా. చాలా మంది జీవితాలు ఎలా ఉన్నాయో తెలుసా? బయటికి పరిశుద్ధంగా గంభీరకంగా కనబడుతున్నారు, కానీ అశుద్ధమైనటువంటి జీవితాలు, హృదయ అంతరంగాలలో మసిబారిన దయ్యములు పట్టిన స్వభావాలతో బ్రతుకుతున్నారు. ఆ పరిస్థితుల్లో నుంచి బయటికి రమ్మంటున్నాడు. దానికోసం రెండంతలుగా శిక్షను దేవుడు సిద్ధం చేస్తున్నాడు. అది ఇతరులను నాశనం చేసింది గనుక దేవుడు దాన్ని నాశనం చేయబోతున్నాడు. తనను తాను ఎంతో గణపరుచుకొని నేను చాలా గొప్పదాన్ని అని చెప్పుకొని సుఖభోగాల్లో బ్రతికిందేమో దేవుడు దానికి వేదన, దుఃఖం కలిగించబోతున్నాడు. అది లోపల ఇలా అనుకుంటుందట, నేను రాణిని, విధవరాలను కాదు, దుఃఖపడను, అసలు దుఃఖం అంటే నాకు తెలీదు అని ఒక మహారాణి యొక్క ఆనందాన్ని అది విర్రవీగుతూ చెప్తుందట. దాని గురించి దేవుడు అంటున్నాడు, దాన్ని ఒక్క రోజులోనే నాశనం చేయబోతున్నాను. అక్కడ మరణం, దుఃఖం, కరువు వచ్చి పడతాయి. ఇంత మహాబబులోను నగరం విర్రవీగుతున్న ఆ విధానం ఒక్క రోజులో సర్వనాశనం అయిపోద్దట. దేవుడు ఒక హెచ్చరిక తెలియచేస్తున్నాడు. నీకు ఏముందని చూసుకొని గర్వపడ్డావో దాని విషయంలో దేవుడు ఒకవేళ తీర్పు తీర్చడం ప్రారంభిస్తే అది నాశనం అయిపోతుంది. చాలా మంది చేతిలో 4 రూపాయలు ఉండగానే చాలా గర్వపోతూ ఉంటారు. చూడడానికి కొంచెం అందంగా ఉంటే చాలా గర్వపోతారు. వారికి ఒక కుటుంబమో, కొంతమంది బ్యాక్గ్రౌండ్ ఉంటే చాలా గర్వం పోతుంటారు. వారికి ఒకవేళ ఆస్తిపాస్తులే ఉంటే, వాళ్ళకి వస్తు వాహనాలు ఉంటే చాలా గర్వపోతారు. జాగ్రత్త. నీకంటే ఉన్నతమైన గంభీరత్వాన్ని కలిగిన మహాబబులోనే ఒక్క రోజులో కూలిపోతే నువ్వెంత, నీ బతుకెంత? నీవు దేవుని పట్ల భయము, భక్తి కలిగి పరిశుద్ధ జీవితాన్ని అనుసరించి బ్రతకాలా. అంతే తప్ప ఏదైతే నీకుందని గర్వపడ్డావో అది ఒక్క రోజులోనే తారుమారైపోబోతుంది. గర్వించిన హృదయాలన్నిటికీ దేవుడు ఒక భయంకరమైన శిక్షను విధించబోతున్నాడు. దేవుడు బలమైన దేవుడు. ఆ బలమైన దేవుడు దానికి తీర్పు తీర్చాడట. బబులోనికి నిప్పంటించాడట. అది పూర్తిగా కాలిపోయింది. దాని మీద బ్రతికిన వారు, అందులో సుఖించిన వారు, భూరాజులు కాలిపోచున్న దానిని చూసి, అది పొగ ఎగసపడుతుంటే దాన్ని చూసి గుండెలు బాదుకుంటూ ఏడుస్తున్నారట. గుండెలు బాదుకుంటూ ఏడుస్తున్నారు. ఎందుకంటే వారికి శక్తి, ప్రభావం ఇచ్చే మూలాధారమైనటువంటి ముఖ్య పట్టణం అది. అది లేకపోతే వీళ్ళకి ఏమి బతికే లేదు. అలాంటి మూలాధారమే కాలిపోయింది, కూలిపోయింది. దాని విషయమే దూరంగా నిలుచుని, అయ్యో అయ్యో మహానగరమైన బబులోను, బలమైన నగరమా, ఒక్క గడియలోనే నీ మీదకి భయంకరమైన తీర్పు వచ్చేసిందే అని గుండెలు బాదుకొని ఏడుస్తున్నారు. ఏ మనిషి జీవితం శాశ్వతం కాదు. ఈరోజు నువ్వు ఇంత అందంగా, ఆరోగ్యంగా, క్షేమముగా అన్ని కలిగి ఉన్నావు, హ్యాపీగా పోతున్నావేమో. ఒక్క క్షణంలో నీ పరిస్థితి ఏమీ లేని స్థితి అయిపోతే ఏమవుతుంది? అమెరికా న్యూయార్క్ సిటీలో ఒకరోజు ఒక భయంకరమైన భూకంపం కలిగింది.
14 అంతస్తుల మేడట అతంది, ఒక సుందరమైన భవంతు. చాలా మందికి అద్దెకిచ్చాడు. దానిని ముందు రోజే నిలువెత్తిన చూసుకుని ఏం అద్భుతమైన కట్టడం అని ముందు రోజే దాన్ని చూసి మురిసిపోయాడట. ఆ వీడియో సోషల్ మీడియాలో పెట్టాడు. ఆ రాత్రి మీద భూకంపం వచ్చింది. అయితే ఆ రోజు ఆ రాత్రి అతను ఎక్కడో పార్టీకి వెళ్ళాడట. పార్టీకి వెళ్ళి వచ్చే లోపల భూకంపం వల్ల నిలువెత్తిన కూలిపోయింది. అది దానితో ఇరుగు పొరుగునున్న చాలా బిల్డింగ్స్ కూడా కూలిపోయి, ఈ బిల్డింగ్ గురించి ముందు రోజు విర్రవీగిన సందర్భంలో మరుసటి రోజు అదే స్థలంలో మరొక వీడియో చేశాడు. ఆ వీడియోలో అతను అయ్యో నిన్నే నా యొక్క 14 అంతస్తుల భవంతు గురించి గొప్ప చెప్పుకున్నానే, నాకున్న సర్వం అందులోనే ఉందే, కట్టుబట్టలతో నేను బయటనున్నాను, దిక్కుమాలలోనైపోయానని అతను మరుసటి రోజు వీడియో పెట్టాడు. ఈ 2 సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారు, న్యూస్లో. అది విన్న తర్వాత, అది చూసిన తర్వాత ఎంతమందికి ఏమనిపించిందో నాకు తెలియదు, కానీ నా హృదయం మాత్రం ఇలాగ అనిపించింది. నిన్న ధనవంతుడు, నిన్న కోటేశ్వరుడు, నిన్న సర్వం కలిగిన వాడు రాత్రికి రాత్రే అతని పరిస్థితి తారుమారైపోతే మరుసటి ఉదయానికి ఒంటి మీద బట్టలు తప్ప తనకి ఏమీ లేవు. తనతో ఒక ల్యాప్టాప్ మాత్రమే ఉందట, ఇంక ఏమీ లేవంట, సర్వం కోల్పోయాడు. ప్రియ దేవుని జనాంగమా, ఎంత ఈ మనిషి ఆయుష్కాలం, ఎంత ఆయన తలుచుకుంటే పరిస్థితి తారుమారు అయిపోదా? అందుకే ఏ రోజు కూడా మనం దేనిని బట్టి గర్వించవద్దు, దేనిని బట్టి అతిశయించవద్దు. ప్రభువైన దేవుని బట్టి మాత్రమే అతిశయించాలి. వారు మహాబబులోను పట్టణం బట్టి గర్విస్తూ అహంకరిస్తూ నాకేం పర్వాలేదులే అని విర్రవీగుతుంటే అది పూర్తిగా ధ్వంసమైపోయింది. అక్కడ రాళ్ళు, ముత్యాలు, నారబట్టలు, ఊదా రంగు పట్టు వస్త్రాలు, ఎర్రని బట్టలు, రకరకాలైనటువంటి వస్తువులు, ఇనుముతో చేయబడినవి, చలువ రాతితో చేయబడినవి, అనేక రకాల వస్తువులు, రకరకాలైన అత్తర్లు, సాంబ్రాణి, ద్రాక్షారసం, ఒలివ నూనె, పిండి, గోధుమలు, పశువులు, గొర్రెలు, గుర్రాలు, రథాలు, ఇలాగున ఎన్నో అక్కడ ఉండేవి. అవన్నీ కూడా లేకుండా పోయాయి. దగదగలాడే మెరిసిపోతున్న సౌందర్యం దానికి ఉంది, ఇక అది ఎప్పటికీ కనిపించదు అని చెప్పేశాడు ఆయన. ఆ నగరంలో ఉన్న ధనికులైన వర్తకులు బాధ విషయమై భయంతో దూరంగా నిల్చుని ఏడ్చే, రోదన చేసే పరిస్థితికి వచ్చేసింది. అయ్యో మహానగరమా అని ఏడుస్తున్నారట. అద్భుతమైన రీతిలో అలంకరించబడ్డావే, ఒక్క గడియలోనే కూలిపోయేవేమి, ఒక్క గడియలోనే పాడైపోయేవేమి, మేము ఊహించలేదు ఏ రోజును అని మాట్లాడతారట. ఆ ప్రాంతంకు జరుగుతున్నటువంటి వాడాల ప్రయాణంలో జరిగే ఆ వర్తకం ఉందే, ప్రతి నౌకిక అధికారి, వాడ ప్రయాణం చేసిన వారందరూ కూడా చూసట, అయ్యయ్యో ఎంత పరిస్థితి అయిపోయింది నీకు అని బాధపడతారట. నెత్తి మీద బూడిద పోసుకొని ఏడుస్తూ రోదన చేస్తూ, అయ్యో మహానగరమా, నువ్వు ధన సమృద్ధి వలన, ఓడల్లో వ్యాపారం చేయడం వల్ల ఎంతో ధనవంతులయ్యారు, ఒక్క గడియలోనే నువ్వు పాడైపోయావా, కూలిపోయావా అని ఆ దాని గురించి మాట్లాడతారట. దేవదూత ఇంకేలా మాట్లాడుతూ, పరలోకమా, పరిశుద్ధుడైన యేసు క్రీస్తు కొరకు బ్రతికిన రాయబారులారా, ప్రవక్తలారా, ఆ నగరం గురించి మీరు ఇప్పుడు ఆనందించండి, ఎందుకంటే దేవుడు దాని విషయమే తీర్పు తీర్చాడు. అనేక మంది దైవజనులు, అనేక మంది ప్రవక్తలు ఆ ప్రాంతానికి వెళ్ళి దేవుని సువార్తను ప్రకటిస్తే దుర్మార్గంగా, కఠినంగా చంపేసింది. ఎవరిని కూడా నిలవనీయలేదు. దేవుడు వారందరూ అనుభవించిన ఆ ఆత్మ ఘోష
ప్రార్థన విని ఆ నగరానికి తీర్పు తీర్చాడు. అందుకని సేవకుడు ప్రార్థన బలమైంది, సేవకుడు బాధ కూడా బలమైనదే. సేవకుడు బాధపడితే క్షేమం కాదు, సేవకుడు ఏడిస్తే క్షేమం కాదు. ఇది వెంటనే పనిష్మెంట్ రాలేదేమో గాని ఒకరోజు భయంకరమైన శిక్ష గ్యారంటీగా వస్తుంది. సేవకుని అంత పట్టించుకుంటాడు దేవుడు. ఒక దేవదూత పెద్ద తిరగటిరాయి తీసుకొని సముద్రంలో పడేసిందట. అది కనిపించకుండా లోపలికి మునిగిపోయిందట. యోహాను గారితో చెప్తుంది, ఇదిగో ఎలాగైతే ఇది కనిపించకుండా పోయిందో ఇక బబులోను నగరం పూర్తిగా ఉండకుండా నాశనం అయిపోతుంది. అక్కడ ఆనందం లేదు, సంగీతం లేదు, ఏ రకమైనటువంటిది వినటానికి అక్కడ కనిపించదు, వినిపించదు. కంప్లీట్ గా నిశ్శబ్దమైపోతుంది. ఇంతకు ముందు ప్రకాశించిన పరిస్థితి ఉంది, ఇప్పుడు అది చీకటిగా మారిపోతుంది. పెళ్లి కొడుకు కనపడ్డు, పెళ్లి కూతురు కనపడ్డు, మాయమంత్రాలు కనపడు, జనాలు మోసాలు ఉండవు, గొప్పవారు ఉండరు, వ్యాపారం చేసేవాళ్ళు ఉండరు, ఎవరు ఉండరు, పూర్తిగా నాశనం అయిపోతుంది. ఆ నగరం ప్రవక్తల రక్తం, పవిత్రుల రక్తం, భూమి మీద హతమైన వారి యొక్క రక్తం కనిపించింది అంటున్నాడు. అంటే వారు చేసినటువంటి ఆర్తనాదం దేవుడు గుర్తెట్టాడు. ఆ వేశ్య రోమ అనడానికి ఈ వచనంలో మరికొంత రుజువు ఉందని పేతురు గారు, పౌలు గారు లెక్క పెట్టలేనంత మంది పవిత్రులైనటువంటి క్రీస్తు విశ్వాసులు యోహాను కాలంలో హతమార్చింది రోమా నగరం అని చెబుతున్నాడు. మహాబబులోనుగా పిలువబడుతున్నటువంటి సాదృశ్యమైనది రోమా పట్టణం. దాని గురించి అలా మాట్లాడుకోబోతున్నారని యోహాను చెప్తున్నారు. ఇది ఇంతకీ బబులోనా, రోమా అంటే ఆల్రెడీ బబులోన్ ఎప్పుడో పతనమైంది. బబులోన్ ఎప్పుడో పతనమైంది. బబులోనికి సాదృశ్యంగా రోమా పట్టణం ఉంది. ఈ రోమా పట్టణం గురించి చెప్పుకోబోతున్నారు అంత్యకాలంలో. దేవుని వాక్యాన్ని గమనించగలుగుతున్నావా? ఆయన సూచనగా మాట్లాడుతున్నాడు. రాబోయే దినాల్లో రోమా పట్టణమా, రోమా పట్టణమా అని ప్రకటన చేయబోతున్నారు. అంత ఆత్మఘోష ఒక దినాన్న బబులోను పట్టణం మీద కలిగింది. అదే దుర్గతి. సొదొమ గుమొర్రా పట్టణం మీద కలిగింది. అదే దుర్గతి రోమ్ పట్టణం మీదకి రాబోతా ఉంది. దేవుడు ఎవరిని క్షమించడు, దేవుడు ఎవరిని విడిచిపెట్టడు. ఆయన సేవకులను చంపి, బాధ పెట్టి, హింసించి, చిత్ర వధకు గురి చేసిన వారిని వదలడు. గడిచిన దినాల్లో మనం తెలుసుకున్నాము, దాదాపు 5 కోట్ల మందిని చంపింది అని. అంతమంది యొక్క భక్తుల రక్తం అక్కడ ఒలికితే దేవుడు చూస్తూ ఊరుకుంటాడా? చిన్న చెమట చొక్కనే గుర్తు పెడతాడట, కన్నీటి చొక్కనే ఆయన కవిరిలో దాచాడట. అలాంటిది రక్తం ఒలికిస్తే ఊరుకుంటాడా? సేవకుడు రక్తం ఒలికిస్తే ఊరుకుంటాడా? హేబేలు రక్తం మొరపెడితే పట్టించుకొని కయ్యను తరిమే లేదా, దేశదిమ్మరు చేసే లేదా? ఒక్కడి ప్రార్థన విన్నాడు దేవుడు, ఒక్కటి రక్తం మొరపెట్టుగా చూశాడు. అలాంటిది అనేక మంది భక్తులు బలైపోతే దేవుడు గమనించడా? ఈరోజు మనం ఆత్మ సంబంధమైన విషయాల్లో ఒక మాట గమనించాలి. మన అంతరంగం పరిశుద్ధమై, నీతియుక్తమై, దేవునిలో నమ్మకమైన వారిగా సాగిపోవాలి. దైవజనుని బాధ పెట్టకుండా, దేవుని వాక్యానికి విరుద్ధంగా ఉండకుండా పరిశుద్ధమైన జీవితాన్ని జీవించగలిగితే నువ్వు ధన్యకరంగా ఉంటావు. లేదు, ఉన్నదాన్ని బట్టి, కలిగిన దాన్ని బట్టి గర్వపోయావా, ఒక్క క్షణం చాలు నువ్వు పతనం కావడానికి. మహాబబులోను పట్టణమే, సొదొమ గుమొర్రా పట్టణాలే లేకుండా పోతే, నినివే పట్టణం లాంటి గర్వాంధ పట్టణాలు లేకుండా పోతే, ఆఫ్టర్ ఆల్ నువ్వెంత? దైవికమైన భయం కలిగి ఉండండి. ప్రభు రాబోతున్నాడు, జరుగుతున్నాయి సూచనలు. దైవికమైన భక్తిని కాపాడుకుని పరిశుద్ధతతో జీవించి ప్రభు రాకడలు ఎత్తపడుటకు సిద్ధంగా ఉండండి. దేవుడి మాటలు మన వినికిడిని దీవించును గాక. ఆమేన్.